చూడండి ఈ పప్పు బ్యాడ్లు వేసినాను. చూడండి బ్యాడ్లు వేసినాను. చూడండి బాగుంటుంది పప్పు, చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు, చాలా బాగుంటుంది. చూడండి ఈ పప్పు చకోత, మెంతాకు, నేతకూర, పలకలాకు వేసానండి. తెల్లగడ్డలు, టమోటా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసానండి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుందండి. ఈ పప్పు మాత్రము ముద్దులోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. కొన్ని బ్యాళ్ళు బాగా వేయాల, కొన్నే నీళ్ళు వేయాలండి, చాలా బాగుంటుంది. పప్పు ఇలా ఉడికింది. ఇది చింతపండు రసం అండి, చింతపండు బాగా పిసికినాను. ఇది రసం, చింతపండు రసం అండి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది పప్పు, చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు. అన్ని ఆకుకూరలు వేసినాను కదా, ఎనిపి తిరుగుబాత వేసుకుంటే భలే ఉంటుందండి. ఇది ఎనిపేసి బాగా కొంచెం ఉడకాలండి, కొంచెం ఉడికిన తర్వాత ఎనిపేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి, అలా టేస్ట్గా బాగుంటుంది. దాల్ మాదిరి ఉంటుందండి. హోటల్లో దాల్ ఇస్తారు కదా, గోధుమ పిండిలకే ఎళ్ళు వేసి రోటీ ఇది చేస్తే ఇంట్లోనే రోటీలు మాదిరి ఉంటుందండి. కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండిలకి తెల్ల నువ్వులు వేసి చేస్తే రోటీ మాదిరి ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంట్లోకి రోటీ తర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, భలే టేస్ట్గా ఉంటుంది. ఇలా ఎనుపుకోవాల పప్పు, ఇలా ఎనుపుకుంటే బాగా పచ్చిమిరపకాయలంతా బాగా ఎనిగిన తర్వాత బాగుంటుందండి, చాలా టేస్ట్గా. తిరుగుబాతు ఇలా వేసిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు. ముద్దులోకి బాగుంటుంది, రోటీలా చేసుకుంటే రోటీలాకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా. చూడండి ఎంత బాగా అయింది పప్పు. ఇట్లా పప్పు చాలా బాగుంటుందండి, పప్పు టేస్ట్గా ఉందండి. నిజంగా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో, ఎంత టేస్ట్గా ఉంది. చూడండి పప్పు అంతా అయిపోతుంది ఇప్పుడు. బ్యాళ్ళు కూడా చాలా నీళ్ళుగా చేసుకోకూడదండి, ఇట్లే చేసుకోవాలా. దీంట్లోకి మైదా, కొంచెం గోధుమ పిండి, దాంట్లో తెల్ల నువ్వులు వేసుకొని రోటీలో కొంచెం వెన్న వేసుకొని రోటీ మాదిరి చేసుకుంటే ఒక 4-5 తినేయచ్చండి బాగా. దాంట్లో కోడిగుడ్డు వేసి పిసకాలండి, పిండికి పిసికి తెల్ల నువ్వులు వేసి రోటీ మాదిరి చేస్తే భలే